రోజు విశాఖలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. పాత గంగవరం బీచ్లో యువతి ఒక యువకుడు గల్లంతయ్యారు. పెద్ద జాలరిపేటకు చెందినటువంటి నీతు, రాముగా వారిని గుర్తించారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా బీచ్కి వెళ్ళారు 7 ఫ్రెండ్స్. బీచ్ దగ్గర ఫోటోలు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ అల వచ్చి వాళ్ళని లోపలికి లాక్కెళ్ళింది. ఆ భారీ అలలో ఆ నీటిలో పడినటువంటి నీతుని రక్షించబోయి రాము కూడా గల్లంతయ్యాడు. నీతు, రాము కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒక్కసారి ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏంటి అనేది. ప్లీజ్ టేక్ ఎ లుక్. ప్రాపర్గా విజువల్ విత్ ఆడియో ఇఫ్ దెర్ ఇస్ ప్లీజ్. సో ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది పరిస్థితి ఏంటి అనేది. 7 ఫ్రెండ్స్ అక్కడికి సరదాగా ఫ్రెండ్షిప్ డే రోజు సరదాగా గడుపుదామని బీచ్కి వెళ్ళారు. అక్కడ రాయి మీద నిలబడి ఫోటోలు దిగుతూ ఉన్నారు. పైనుంచి ఒకరు ఫొటోస్ తీస్తున్నారు. అక్కడ 6 కనిపిస్తున్నారు ఆ విజువల్లో మనకి క్లియర్గా. ఒక్కసారిగా వచ్చినటువంటి ఒక రాకాసి అల వాళ్ళలో ఒకరిని లాక్కెళ్ళిపోయింది. నీతు అనే యువతిని, అదిగో అక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లూ కలర్ డ్రెస్లో తనని. ఆ యువతిని రక్షించడానికి అని చెప్పేసి వెంటనే ఆ వాటర్లోకి వెళ్ళాడు రాము. ఆ ఇద్దరూ కూడా గల్లంతైనట్లుగా తెలుస్తుంది. మనందరికీ తెలిసిందే ఈ సీజన్లో ఎస్పెషల్లీ ఈదురుగాలు ఎక్కువగా ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయి, సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. చాలా వరకు మత్స్యకారుల్ని వేటకు కూడా వెళ్ళొద్దని చెప్తున్నారు. అండ్ ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలియని పరిస్థితి. కానీ ఇదిగో ఇలా అనుకోకుండా ఫ్రెండ్షిప్ డే రోజు సరదాగా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి చివరికి 2 ఫ్రెండ్స్ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారిద్దరి కోసం, ఇంకా నీతు అండ్ రాము కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రామచంద్రరావు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రామచంద్రరావు, డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు వాళ్ళ కోసం ఎలాంటి సర్చ్ ఆపరేషన్ జరుగుతోంది, అక్కడ పరిస్థితి ఏంటి? గాలింపు చర్యలు అయితే ఒక 2 గంటల నుంచి మొదలయ్యాయి. మరి కాసేపట్లో ఇండియన్ నేవీ కూడా దీనికి సంబంధించిన ప్రక్రియలో హాజరయ్యే అవకాశం ఉంది. అయితే సరిగ్గా 10 గంటల సమయంలో ఈరోజు ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు పోలీసుల విచారణ వెల్లడైంది. వీరంతా కూడా విశాఖలోని వాల్తేరు అనే ప్రాంతానికి చెందినవారు. మొత్తం 7 వ్యక్తులు, అంటే 4 అమ్మాయిలు 3 అబ్బాయిలు కలిసి ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి అందరూ కలిసి సరదాగా ఫ్రెండ్షిప్ డే పార్టీలో భాగంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. సముద్రపు అలల తాకిడిని వీక్షించడం, ఆ వీడియో అట్లా తీసుకునే ప్రయత్నం అయితే చూసారా. వీళ్ళు తప్పు ఉంది, తప్పు లేదు అనడానికి 2 రకాలు ఉన్నాయి. వాస్తవానికి వీళ్ళు సముద్రంలో దిగలేదు, సముద్రపు ముందుకు నిలబడి వారు అందరినీ తిలకిస్తున్నారు. అయితే ఊహించిన విధంగా మీరు చెప్పినట్టు రాకాసి అలా ఊహించిన విధంగా ఒక మానవత్వం లేని రీతిన ఒకసారిగా ఎగిసిపడింది. మొత్తం ఫోటో ఒకరు తీస్తున్నారు, 6 అక్కడ నిలబడ్డారు. ఒకసారిగా అలలు వచ్చి ఆ గాల్లో ఆ నీటిలో గల్లంతయ్యారు. ఆ నీటిని రక్షించే క్రమంలో రాము ప్రయత్నించాడు. అతను కూడా జరిగింది. మొత్తం 2 కూడా గల్లంతయ్యారు. అయితే సహజంగా ఈ గంగవరం అనే ప్రాంతంలో అలల తాకిడి భిన్నంగా గతంగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో అక్కడ పోర్ట్ నిర్మాణం తర్వాత అలలు చాలా బలంగా ఉండడం, అలాగే ఎత్తుగా ఎగిసిపడడం, దీంతో ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో సాయంత్రం వేళ 6 గంటల తర్వాత సముద్రం కూడా వెళ్ళరాదని కూడా పోలీసులు అనధికారికంగా ఒక నిషేధాజ్ఞలు కూడా అమలు చేస్తుంది. అయితే ఊహించిన విధంగా ఈరోజు ఈ సంఘటన, అంటే తొలి ఆదివారం, సహజంగా ఆగస్టులో వచ్చే తొలి ఆదివారాన్ని ఫ్రెండ్షిప్ డే గా పాటిస్తారు. ఆ క్రమంలోనే 7 కూడా వెళ్ళడం జరిగింది.
నందు ప్రస్తుతానికి వారిద్దరు ఆచూకీ కనుగొనే ప్రయత్నాలు అయితే ముమ్మరుగా జరుగుతున్నాయి. స్థానిక మత్స్యకారులు కూడా ఇప్పటికే చేపల వేటకి లోపలికి వెళ్ళిన మత్స్యకారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. గంగవరం పోలీసులు కూడా ఇప్పుడు ఇండియన్ నేవీ సహాయం కూడా కోరారు. ఇండియన్ నేవీ కూడా అవసరమైతే మరి కాసేపట్లో హెలికాప్టర్ ద్వారా కూడా గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున స్నేహితులు అందరూ కూడా ఆ ప్రాంతానికి గంగవరం దగ్గరికి చేరుకున్నారు. జరిగిన అంశంపై అలాగే వారి స్నేహం గురించి కూడా గుర్తు చేసుకుని బాధపడుతున్న పరిస్థితి. ఈ దశలో అంటే ఒక స్నేహితుల దినం, ఆ స్నేహితులందరూ కలిసి వెళ్ళడం, మరి కాసేపట్లో హాయిగా గడిపి మధ్యాహ్నం ఎక్కడైనా భోజనం చేయాలి, ఇట్లాంటి ఆలోచనతో వెళ్ళిన వారందరూ కూడా ఈ రకంగా గల్లంతయ్యారు. అందులో ఇద్దరు అంటే స్నేహితులు ఏడుగురులో ఇద్దరు స్నేహితులు గల్లంతయ్యారు. అది కూడా విజువల్స్ అంటే సహజంగా కొన్ని సంఘటనలు జరగడం, ఆ అంశాలు బయటికి ప్రపంచానికి తెలియకపోవడం ఒక రకంగా ఉంటుంది. కానీ విజువల్స్ లో అందరూ చూస్తున్న దృశ్యంలో మనకి కనిపిస్తుంది. సరదాగా నిలబడి సముద్రాన్ని చూస్తున్నారు, ఫొటోస్ గురించి ఆలోచిస్తున్నారు. ఇట్లాంటి సమయంలో ఒకసారిగా అలలు వచ్చి ఒక్కసారిగా వారి జీవితాన్ని చీకటి చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆ స్నేహంలో కూడా మరొక అర్థం కూడా చూశారు కదా, నీతో గల్లంత అవడంతో స్నేహాన్ని ఒక రకంగా నిజం చేస్తూ దానికి సార్థకత చేసే క్రమంలో దామోదర్ ఎలియాస్ రాము కూడా ఆమెను కాపాడే ప్రయత్నం చేసి ఆ లోపలికి వెళ్ళడం జరిగింది. అతను కూడా గల్లంతయ్యాడు. నిజానికి వీరు ఎవరైతే ఈ రాము ఉన్నారో, రాముకి మరి కొన్ని నెలల్లోనే వివాహ బంధానికి సంబంధించి అంటే అతనికి వేరే అమ్మాయితో వివాహం కూడా నిశ్చయమైనట్టు తెలుస్తుంది. అయితే అధికారికంగా నిర్ధారణ కానప్పుడు కూడా ఆ అంశంపై అక్కడ స్నేహితులు చర్చించుకోవడం మనకు వినిపించింది. ఏదైనప్పటికీ ఇది ఒక బాధాకరం అంటే అత్యంత బాధాకరంగానే మనం చెప్పుకోవచ్చు. నందు మొదటి నుంచి కూడా సముద్ర పాలల తాకిడి ఏ రకంగా ఉంటుందన్నది ఎవరు అంచనాలకు ఉండదు. నిజానికి చూసుకుంటే 2 రోజుల క్రితం వరకు వాయుగుణం తీవ్ర వాయుగుణంగా బలపడింది. ప్రస్తుతానికి ఒరిస్సా అంటే బాలసూరు ప్రాంతంలో కేంద్రీకృతం అయింది. దాని ప్రభావం ఇంకా కూడా ఎంతో కొంత ఉంటుంది. ఆ ప్రభావమే ఈ రోజు ఈ రకంగా అలల తాకిడి తీవ్రంగా అవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నందు గాలింపు చర్యలు అయితే యథావిధిగా కొనసాగుతుంది. రైట్. థ్యాంక్ యూ రామచంద్రరావు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఇప్పుడు నీతు అండ్ రాము ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే అధికారులు ఖచ్చితంగా వాళ్ళని వెలికి తీయగలుగుతారన్న నమ్మకాన్ని ఇవ్వలేకపోతున్నట్లుగా తెలుస్తుంది. వీ కెన్ అండర్స్టాండ్ సిచ్యువేషన్ ఏంటి అనేది. అంత పెద్ద మహాసముద్రంలో ఒక్కసారి కలిసిపోయిన తర్వాత మళ్ళీ దొరుకుతారన్న నమ్మకం చాలా తక్కువ, ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. లెట్స్ హోప్ దొరకాలని. ఈ నేపథ్యంలో కేర్ఫుల్గా ఉండండి. ఈ బీచెస్కి ఎస్పెషల్లీ వెళ్ళేవాళ్ళు, సముద్రంలోకి మత్స్యకారులు, వాళ్ళు ప్రొఫెషనల్ స్విమ్మర్స్ ఉంటారు, అందులో మత్స్యకారులు చేపల వేటకే వెళ్ళొద్దని చెప్తూ ఉన్నారు, అలర్ట్స్ ఇస్తూ ఉన్నారు. దట్టు ఈదురుగాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంది సిచ్యువేషన్. ఒక్కసారిగా అలలు ఎగిసిపడడం, తీరం వైపు దూసుకురావడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో దగ్గరికి వెళ్ళకపోవడం చాలా మంచిది. ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి ప్లాన్స్లో ఉంటే ట్రై టు అవాయిడ్ ఇట్. మీ పిల్లలు ఎవరైనా సరే మేము బీచ్కి వెళ్తాం, సముద్రం దగ్గరకు వెళ్తాం అంటే, సముద్రమే కాదు ఇలాంటి టైంలో నదుల దగ్గరికి, వాగులు వంకల దగ్గరికి వెళ్ళడం అనేది కూడా మంచిది కాదు. ఏ క్షణంలో ఎప్పుడు వరద వస్తుందో ఆ నదులకి లేదంటే వాగులకి, ఏ క్షణంలో ఎప్పుడు ఎలాంటి రాకాసి అలలు ఇదిగో అక్కడ మనం చూస్తున్నట్లుగా ఎగిసి పడతాయో చెప్పడం కష్టం. వాళ్ళందరూ ఒక పెద్ద రాయి మీద ఉన్నారు. జనరల్గా అంత పెద్ద అలలు వచ్చి ఉండకపోవచ్చు అప్పటి వరకు. అదిగో మనం చూస్తే అక్కడ అప్పటి వరకు కొద్దిపాటి అలలే వస్తున్నాయి, హార్డ్లీ 2 feet or 3 feet. బట్ ఆల్ ఆఫ్ సడన్గా డబుల్ ఆర్ ట్రిపుల్ సైజులో అలలు ఎగిసిపడడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ముందు నీతు ఆ వాటర్లో పడిపోయింది. ఆ ఒక్కసారిగా హ్యూజ్ అల ఒకటి వచ్చి వాళ్ళని తాకడంతో ఆ తాకిడికి ఒకరు వాటర్లో పడిపోయారు నీతు. తనని కాపాడడం కోసం రాము కూడా వెళ్ళి ఇద్దరు గల్లంతైనట్లుగా మనకు సమాచారం అందుతుంది. సో ఇలాంటి టైంలో కేర్ఫుల్గా ఉండాలి ఖచ్చితంగా పేరెంట్స్. మీ పిల్లలు ఒకవేళ ఆడుకోవడానికి వెళ్తాం, సముద్రం దగ్గరికి వెళ్తాం, బీచ్ల దగ్గరికి వెళ్తామంటే ట్రై టు అవాయిడ్ ఇట్. చెప్పండి, వాళ్ళతో మాట్లాడండి, అవాయిడ్ చేయండి. ట్రై టు షో దెమ్ దిస్ వీడియో అట్లీస్ట్. షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. మరొకసారి నేను ఆ వీడియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను.